హిందూ మత పెద్దలకు అలానే ఈ మన చంద్రబాబు నాయుడు గారికి అలానే లోకేష్ గారికి హిందూ ధర్మాన్ని ఎంతగా వారాహి దీక్షతో ఎంతో చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి అలానే హిందూ ధర్మాన్ని ఎంతో చేస్తున్న మోడీ గారికి అమిత్ షా గారికి అలానే పార్టీ అందరికీ కూడా అన్ని పార్టీలు కూడా ధన్యవాదాలు. ఈ రోజున భవానీ దీక్ష ఈ శివరాత్రి తర్వాత 2025 మార్చి నెలలో చేయడానికి ప్రధాన కారణం చాలా ఉందండి. అది మీకు చెప్తాను. హిందూ మత పెద్దలు కూడా ధన్యవాదాలు. హిందూ మత పెద్దలకు నమస్కారాలు. అలానే మా పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్ముక శ్రీకృష్ణ గారికి ధన్యవాదాలండి. కోటదుర్గమ్మ సాక్షిగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళి ఇది హిందూ ధర్మం సనాతన ధర్మం చూడండి, ఇక్కడ బుక్స్ ఉన్నాయి. హిందూ ధర్మం సనాతన ధర్మం అలానే చాలా బుక్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా చెప్తాను. ఇప్పుడు ప్రధాన విషయంకి వస్తానండి. ఇక్కడ చూడండి, అక్కడ గొడుగు ఉంది కదా, ఇక్కడ చూడండి గొడుగు ఉంది. ఇది వామనాథ విష్ణుమూర్తి గుడి. ఇది 2021 దసరా నవరాత్రుల్లో నాకు కళ వచ్చిందండి. మాది సత్యవాడ గ్రామం, బామిన మండలం. అప్పుడు పాత శ్రీకాకుళం జిల్లా, ఇప్పుడు పార్వతీపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా పక్క ఊరు పెద్దమిల్ హై స్కూల్లో నేను గవర్నమెంట్ హై స్కూల్లో చదివానండి. 2008 ముందు 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ చదివాను. అక్కడ 2021 దసరా నవరాత్రుల్లో కళ వచ్చిందండి. పెద్దమిల్ హై స్కూల్. నేను ఉదయాన్నే దసరా నవరాత్రులు మా చరిత్రలు చెప్పి చూడండి, ఇక్కడ ఉంది. మీకు అది వీడియో చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. అక్కడ అమ్మవారికి కొబ్బరికి కుట్టిన తర్వాత కళ గుర్తొచ్చి వెళ్ళానండి. నడుచుకుంటూ వెళ్ళిపోయాను. అప్పటికి నాడు లేడు పనులు అవుతున్నాయి. అక్కడ ఇసుక సిప్స్ గజాలను గేట్లు ఏమి గిరిచే ఉన్నాయి, గేట్లు ఏమి లేవు. అలానే వెళ్ళాను. అక్కడ వరండాలో కూర్చున్నాను సమయం అంతే. ఆ రాత్రి కళలో కనిపించిన ఆ బిల్డింగ్లో కూర్చున్నాను. మెట్లు తులసి కూడా కూర్చున్నాను, చీపురుతో మామూలుగా తులసి కూడా కూర్చున్నాను. అప్పటికి ఏం లేదు. 2 నిమిషాలు పోయిన తర్వాత చూసేటప్పటికి ఈ వామనావతార విష్ణుమూర్తి 16 రంగుల గుడికి అనేది వెనక్కి ఉందండి. వెనక్కి తిరిగి చూసేటప్పటికి వామనావతార గుడికి ఉంది. అది ఈ ఎండమల్లి కొరసం దగ్గర, ఇదే పెద్దమిలి ఎండమల్లి కొరసం ఇక్కడే పెట్టానండి. ఇక్కడే ఆ గొడుగు ఇక్కడ పెట్టానండి. ఇక్కడ నుంచి దగ్గర కనిపిస్తుందండి ఇక్కడికి స్కూలు. ఇక్కడ నడిచి వచ్చాను. తర్వాత ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి 2 కిలోమీటర్ దూరం ఉంటుందండి. అది మైసూరు గుడి దగ్గర ఇక్కడ పెట్టేసి, అది శ్రీకూర్మం, అరసవెల్లి, కోటదుర్గమ్మ గుడి, అలానే బత్తిరి సంతోషమాత లలితమ్మ గుడి, ఇలా రాజం నవదుర్గ గుడి, పాలకొండ కోటదుర్గమ్మ గుడి, ఇలా అయ్యప్ప స్వాముల గుడికి అన్నిటి కూడా తిప్పి, ఇది సత్య సాయిబాబా పుట్టినరోజు రోజున ఈ గోడకి అనేది అది విరిగిపోయిందండి. ఆ రోజు భారీ వర్షం పడింది, ఆ రోజున విరిగిపోయింది. ఆ గోడకి పెట్టి ఇప్పటికి వెళ్ళాను. అది వామనాథ విష్ణుమూర్తి వామనాథ గుడికి అండి. అది ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత నాకు అర్థమైందండి. మాకు తర్వాత ఇక్కడ చూడండి, షిరిడి సాయి, సత్య సాయి, ప్రేమ సాయి, అది కూడా చిన్న బుక్ చూపిస్తాను చూడండి. ఇదండి ఈ బుక్కు, షిరిడి హారతులు. ఇది 2021 ఇది ఈ డేట్ చూడండి. అప్పుడు ఈ గొడుగు దొరికిన తర్వాత నేను చిన్న బుక్స్ అనేవి ప్రతి ఆలయాలను కూడా పూజార్లకు ఇస్తూ ఉండేవాడిని. అలానే ఈ షిరిడి సాయి బుక్ కూడా ఇచ్చానండి. అక్కడ ఈ సైన్ అనేది రాసి ఇచ్చానండి. 2021 ఈ డేటు 15వ డేటు 10వ నెల 2021 తేదీన ఇచ్చానండి. నేను అది 2021లో మర్చిపోయాను. ఇంటికి వచ్చేసాను. ఆ రోజున గురువారం భోజనాలు అయ్యాయి. అక్కడ అన్నదానం అవుతుంది. ప్రతి గురువారం కూడా అన్నదానం అవుతుంది షిరిడి ఆలయంలో. పారాపురం షిరిడి సాయి కోవిల్ అండి. పారాపురం పుత్తూరు మండలం, పుత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా. ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరం అండి షిరిడి సాయి కోవిల్. అక్కడికి వెళ్ళి ఇచ్చాను. తర్వాత 2024 సంక్రాంతి పండుగ తర్వాత సత్యసాయిబాబా కళ్ళకు వచ్చాడండి. వస్తే వెంటనే మా రైల్వే ఎంప్లాయీ, అక్కడ పారాపురం రైల్వే ఎంప్లాయీకి అతను సాయిబాబా భక్తుడు, వెంటనే మెసేజ్ పెట్టాను. అప్పుడు నైట్ డ్యూటీ కాబట్టి వెంటనే రెస్పాండ్ అయ్యాడు. మా ఊరు కోవిలికి వెళ్ళు మీ అనేసి అంటే వెళ్ళానండి. వెళ్తే షిరిడి సాయి కోవిలికి వెళ్ళాను. అక్కడ మళ్ళీ అక్కడ భోజనాలు పెట్టారండి. ప్రతి గురువారం పెడతారు. అక్కడ భోజనాలు ఉంటూ షిరిడి హారతులు అనే టైంకి అక్కడ 10 మంది ఉంటే 10 మంది ఆడవాళ్ళకి బుక్స్ ఇచ్చిన తర్వాత నేను గేట్ దగ్గర ఉన్నానండి, ద్వారం దగ్గర. అక్కడ బుక్ అనేది పంతులు గారు నాకు ఇచ్చారు. మళ్ళీ నేను 2021లో ఈ డేట్ని ఇచ్చాను. మళ్ళీ 2024
పండగ తర్వాత ఈ బుక్ అనేది నా చేతికే వచ్చిందండి. అంటే 3-4 సంవత్సరాల తర్వాత వెళ్తే ఈ బుక్ అనేది నా చేతికి వచ్చిందండి. అలానే ఇది మా హసిరితల్లి అప్పుడు విజయవాడ నుంచి వచ్చిందండి. ఇది కూడా చూడండి, సాయి గంగా ఏజెన్సీ, అట్కో కాలనీ, గుంటూరు, సెల్ నెంబర్. అంటే ఇది నేను ఆ రోజు ఏది బుక్ చేయలేదండి. ఇది దగ్గర 1200 రూపాయలు. నాకు ఆ 1200 పెట్టే స్తోమత అయితే లేదు. బట్ అది అనుకోకుండా విజయవాడ నుంచి కాల్ వచ్చింది, మీకు చీర బుక్ అయిందండి తీసుకోండి అంటే నేను ఫ్రీగా కరెంట్ తీసుకున్నాను. తర్వాత డబ్బులు పే చేయమన్నారు. ఇదే ఈ పెద్దమిల్లి పోస్ట్ ఆఫీస్లోనే, ఇదిగోండి పెద్దమిల్లి పోస్ట్ ఆఫీస్, సత్యవాడ విలేజ్, పెద్దమిల్లి పోస్ట్, బావిన మండలం, శ్రీకాకుళం జిల్లా. ఇది నా పేరు మీద వచ్చేసిందండి. ఇదే డేటు 2021 11వ నెల 6వ తేదీన ఈ చీర అనేది విజయవాడ నుంచి రావడం జరిగిందండి. ఇక్కడ మా హసిరితల్లికి దగ్గర పెట్టేశాను. ఆ ఫోటో కూడా మీకు అన్ని కూడా వీడియో చేసి ఒక కైన్ మాస్టర్ వీడియో ద్వారా మీకు పవన్ కళ్యాణ్ గారు మీకు అప్లోడ్ చేస్తానండి. తర్వాత ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే సంతోషమాత గుడిలో ఆవు అనేసి ఉంది. సంతోషమాత గుడిలో ఆవు ఇది మాకు, అది కూడా విజయదశమి నవరాత్రులకు ముందు కళ వచ్చిందండి. వెళ్ళే మేము ఒకరి వల్ల ఇబ్బంది పడ్డాము. ప్లేస్ విషయం అనేది మేము 2008 ఇందిరమ్మ ఇల్లు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు హయాంలో అప్పటి నుంచి గొడవలు పడుతున్నామండి. ఆ ప్లేస్ విషయం అనేది వాళ్ళు మాకున్న ల్యాండ్ 7 అడుగుల్లోన 4 అడుగులు వాళ్ళు ఆక్రమించారండి. కేవలం 3 అడుగులు మాత్రమే మాకు ఉంది ఇప్పటికీ కూడా. ఇది 2025 దగ్గర 17-18 సంవత్సరాలు అవుతుంది. ఎంపీటీసీలు, మన ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూడా వచ్చి చాలా అయ్యే పరిస్థితి అండి. దానివల్ల నేను ఎక్కువగా డిస్టర్బెన్స్ అయ్యి ఫస్ట్ రోసిమల్లికార్జున ఇక్కడికి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఇంకా క్యూర్ అవ్వకపోతే చూడండి, ఇక్కడ మెంటల్ కేర్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ మెంటల్ కేర్ వరకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. 2021 11 2027 అంటే అప్పటికి పోలీస్ కేసులు, బత్తిరి పోలీస్ స్టేషన్లో నాకు అంటే మాకు రమ్మన్నారు. మేము వెళ్ళామండి. అక్కడ బత్తిరి పోస్టింగ్ ఉండడం వల్ల అక్కడ నిద్ర పట్టక ఈ కేవలం 4 అడుగుల వాళ్ళ వాస్తు స్వాతంత్రానికి 4 అడుగులు అనేది వాళ్ళు ఆక్రమించేయడం వల్ల మాకు 3 అడుగులు మాత్రమే ఉంది. మాకు కేవలం చిన్న ఇల్లు 7 అడుగులు వేడలు మాత్రమే, అందులో 4 అడుగులు అనేవి వాళ్ళే ఆక్రమించారు. కేవలం 3 అడుగులు మాత్రం ఇప్పటికీ ఉంది. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాండి. పవన్ కళ్యాణ్ గారు అలానే మత పెద్దలకు, అలానే అన్ని పార్టీల పెద్దలకు కూడా. ఇది హిందూ మతం కూడా రిలేటెడ్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ వామనాథుడు విష్ణుమూర్తి గుడికి వచ్చింది. అలానే దుర్గమ్మ చాలాసార్లు కల్లోకి వచ్చి చెప్తూ దుర్గమ్మ కాడ కల్లోకి వచ్చి ఇది హిందూ నా సమస్యగా తీస్తే హిందూ మత దేవుళ్ళు ఇంతలా ఒక భక్తుడే ఇది తీరుస్తారని చెప్పేసి అనుకుంటారండి. దీనివల్ల నేను అన్నీ కోల్పోయానండి. ఇది నా డిగ్రీ సర్టిఫికెట్లు అండి. ఇవన్నీ కూడా 10th, ఇంటర్, డిగ్రీ ఇవన్నీ కూడా మొత్తం పోయేవండి. అంటే వాళ్ళు దానివల్ల డిస్టర్బెన్స్ అవ్వడం మొత్తం కోల్పోయింది. ఇదిగోండి ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్కి వెళ్ళాను. హైదరాబాద్ ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ 2016లో వెళ్ళానండి. ఇవన్నీ కూడా కోల్పోవలసి వచ్చింది ఈ కేవలం మెంటల్ అనే ముద్ర వలన. నేను అలానే ఈ జాబ్లో ట్రై చేస్తూనే ఇంటి దగ్గర నాకు చిన్న హెల్త్ ప్రాబ్లం అనేది ఉంది. దానికి సంబంధించిన మెడిసిన్ కూడా వాడుతాను. దానికి సంబంధించిన మెడిసిన్ వాడడానికి కూడా నా దగ్గర డబ్బులు లేకుండా చేస్తారండి వాళ్ళు. ఇది చిన్న డిసీజ్ వల్ల ఊర్లోనే ఉండాల్సి వచ్చింది. చిన్న ఏదో జాబ్ చేసుకుంటే అంటే ZBNF సేంద్రీయ వ్యవసాయంలో నేను 2000 కరోనా లాక్డౌన్ టైంలో జాయిన్ అయ్యానండి. అది కూడా 2021 మెంటల్ కేర్ హాస్పిటల్కి వెళ్ళడం వల్ల ఇది కూడా చూడండి, ఇక్కడ రాశాను లాస్ట్లో రాశాను ఐ హ్యావ్ స్మాల్ ఎంప్లాయీ. అక్కడ సెల్ ఫోన్లు అయితే తీసేసుకున్నారండి. ZBNF అప్పుడు శాంసంగ్ సెల్ ఫోన్లు ఇచ్చారు. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు శాంసంగ్ సెల్ ఫోన్లు ఇచ్చారు. అది ఒకటి, అది Redmi 6 అన్నీ కూడా తీసేసుకొని నేను జాబ్ కోల్పోవలసి వచ్చిందండి. నా ఐడి నెంబర్ చూడండి. నా ఐడి నెంబర్ సేంద్రీయ వ్యవసాయంలో ఐడి నెంబరు 1707628 or 1908250. ఇలా నేను ఈ సేంద్రీయ వ్యవసాయంలో జాయిన్ అయ్యానండి. చాలా బాగా చేశాను రైతులతోని. అయినా సరే అది కూడా పోయి ఇప్పటికి 2 సంవత్సరాలు అయిందండి. ఖాళీగానే ఉన్నాను. ఇవన్నీ కూడా దైవం సహకరిస్తుంది కాబట్టి మా ఫ్రెండ్స్ సహకరిస్తున్నారు. అలానే చేయడం జరుగుతుందండి. అలానే హిందూ మతం ఈ గుడుగు అనేది, వామనాథుల గుడుగు అనేది ఇంత పెద్ద ప్రపంచం అండి. ఇది
ఇంత పెద్ద ప్రపంచంలో హిందూ మతం విష్ణుమూర్తి వామనవతారం కూడా 5వ అవతారం వామన అవతారం. ఆ వామన అవతారం 16 అడుగుల గుడికి అనేది దసరా నవరాత్రుల్లో 2007 దసరా నవరాత్రులు నాకు కళ్ళలోకి వస్తే వెళ్తే దొరికిందండి. అది 3 రోజుల భూమి అనేది మీకు తెలుసు అందరికీ కూడా, హిందూ మత పెద్దలకి, పవన్ కళ్యాణ్ గారికి, అలానే సీఎం గారికి. ఇది హిందూ మతం కాబట్టి దగ్గర మోడీ గారి వరకు కూడా వెళ్ళాలి సమస్య ఉందండి. ఎందుకంటే మాకు దుర్గమ్మ గత పండగ మకర సంక్రాంతి తర్వాత రోజున కొనుమండి బుధవారం. ఆ రోజున కళ్ళలో చూపించి, నాయన మీ ఇక్కడ వంశధార వరద ప్రాజెక్టు కాలువ ఉందండి, ఆ గుట్టు నెక్స్ట్ పక్కన అలికాంబత్తి రోడ్డులో మీ పవన్ కళ్యాణ్ గారికి ముందు ఫ్రంట్లో చూపించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ గారు ఒక కాన్వాయ్ అయిందండి. నెక్స్ట్ అలికాంబత్తి రోడ్డు మా అసిరితల్లి దగ్గర మోడీ గారు, అలానే నెక్స్ట్ ప్రతిపక్ష నాయకులు కూడా, అంటే మిగతా పార్టీలు కూడా పిలిపించిన ఆయన వీళ్ళందరూ వస్తారు, హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని న్యాయం చేస్తారని ఉందండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, కలియుగ బలి చక్రవర్తి అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాడు మెంటల్గా నాకు ఈ రోజున వాడు ఎవరి వల్ల అయితే బాధపడిన వాడు ఆ రోజు ఇక్కడికి వచ్చాడండి, మెంటల్ హాస్పిటల్ విజయ్ వరకు వచ్చేసి పట్టడం తిట్టడం వల్ల నాకు స్క్రీజోఫీనియా అనేసి డిజాస్టర్ పెట్టేశారండి. స్క్రీజోఫీనియా అనేసి పెట్టేసి ఇప్పటికీ కూడా దగ్గర చాలా నెలలు తిరిగానండి. ఇదిగోండి సూసైడ్ అటెంప్ట్స్ కూడా జరిగాను, సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకున్నానండి. ఎందుకంటే అటెంప్ట్స్కి దారి తీయవలసి వచ్చింది ఆ పరిస్థితులు. దీని అంతటికీ హిందూ మత దేవతలే కారణమండి. ఇది దుర్గమ్మగానే సాయిబాబా, సాయిబాబా కూడా కళ్ళలోకి వచ్చి ఇది మీకు చూపించాను ప్రూఫ్. ఇలానే చాలా అందరి దేవతలు కళ్ళలోకి వచ్చారండి. మీరు స్పందిస్తే హిందూ మత పెద్దలు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మన జయకృష్ణ గారు పాలకొండ నియోజకవర్గం కోటదుర్గం కూడా సాక్షిగా చెప్తున్నానండి. జయకృష్ణ గారు, అలానే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మోడీ గారు. ఎందుకంటే ఇది హిందూ మతంకి సంబంధించిన కూడా గుడుకును ప్రూవ్ చేయాలి, వామనాథన్ గుడుకును ప్రూవ్ చేయాలి, 3 అడుగుల నేల దాన్ని ప్రూవ్ చేయాలి. వాళ్ళు కేవలం 4 అడుగులు మాత్రం మాది ఆక్రమించారు. అది మనం దానం తీసుకుని కలియుగ బలి చక్రవర్తి అనేది ఇక్కడ టైటిల్ ఇచ్చానండి. కలియుగ బలి చక్రవర్తి ఎవరు, 2 అడుగులు నడతావ ఇది అనేది. ఇదండి వామనాథరం. ఇది ఇక్కడ మాది అసిరితల్లి చెట్టు అండి. ఈ తల్లి ఇక్కడ నాకు దర్శనమిచ్చిందండి 2023 శ్రావణ శుక్రవారం రోజున దర్శనమిచ్చి నాకు ఒళ్ళో కూర్చోబెట్టి వేరుశనక్కాయలు నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన శనగపప్పు 5 బుట్లు అడిగిందండి. అవి ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అవన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్తానండి. మీరు అపాయింట్మెంట్ ఇచ్చి ఈ ఉగాదికి కలియుగం అందరికీ దుర్గమ్మ శివపార్వతి స్వర్ణయుగాలు స్థాపిస్తారని అన్నారండి. అది దుర్గమ్మ కోరిక. దుర్గమ్మ ఒక విశ్వంలో నాకు చూపించి ఈ భూమిని అంతటినీ కూడా మొత్తంగా గ్రీన్ ప్లానెట్, బ్లూ ప్లానెట్, గ్రీన్ కూల్ ప్లానెట్గా చేయాలని చెప్పేసింది అండి. ఇదిగోండి పర్యావరణానికి సంబంధించిన బుక్కులు కూడా నేను చదువుతుంటానండి, పర్యావరణానికి సంబంధించిన బుక్కులు కూడా. అలానే వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తే ఏం చేయాలి ఇవన్నీ కూడా చదువుతుంటానండి నేను. అలానే హిందూ మతానికి సంబంధించిన భగవద్గీత, రామాయణం ఇవి కూడా చదువుతానండి. అలానే చూడండి స్వామి వివేకానంద గారి బుక్స్, భూగోళం, బుద్ధుడు, తర్వాత ఇవండి భూమి, సైన్స్. ఐఎమ్ బిఎస్సి బిఈడి అండి, పాలకొండలో బిఈడి చేశాను, బిఎస్సి ఎంపీసీ. అయినా సరే నన్ను మెంటల్గా డిస్టర్బ్ చేసి ఇప్పటికీ నాకు నా పైసా లేదండి. మొత్తం కూడా మా ఫ్రెండ్స్ సహకరిస్తున్నారు, నేను చేస్తున్నానండి. అలానే చూడండి ఇది గాంధీ రాష్ట్రం భారత రాజ్యాంగం. ఇది కూడా నేను చదివానండి. చదివితే అక్కడ దుర్గమ్మ ఒక కళ్ళలో చూపించి, నాయన భారత రాజ్యాంగం చూపించి, నాయన దీనివల్ల సమస్య పరిష్కారం కాదు, వేరే విధంగా ఆలోచించు అంటే మా శ్రీకాకుళం జిల్లా లాయర్ని కలిసామండి. కలిస్తే ఇక్కడ ఏబిసిడి ఇల్లుల వాళ్ళమైతే ఏబి వాళ్ళని కొట్టుకున్నామండి. సిడి వాళ్ళు ఇప్పటికీ లబ్ధి పొందుతున్నారు. ఇది మా భగవద్గీత అంటే మహాభారతంలో కూడా ఎవరూ లేదండి. ఒక పార్టీలు కూడా ఒక 3 పార్టీలు కలిసిపోతాయి, లేకపోతే ఒక పార్టీ వేరేగా ఉంటుంది, లేకపోతే 2 పార్టీలు వేరేగా ఉంటాయి. కానీ ఇక్కడ మేమిద్దరు కొట్టుకొని వీళ్ళకి మొత్తం ఇచ్చేవలసి ఉంటుంది. ఇప్పటికి కూడా మేము సైకిల్గా తిరిగామండి. ఇప్పటికీ నాకు 32 సంవత్సరాలు, ఇప్పటికి పెళ్లి కాలేదు. ఇదిగోండి మళ్ళీ రెండోసారి ఇప్పుడు 2025 మార్చి నెలలో నేను భవానీ దీక్ష చేస్తున్న కారణం హిందూ మతాన్ని గెలిపించడానికి దుర్గమ్మ నాకు ఇచ్చిన ఏకైక ఆప్షన్ ఇదేనండి. ఆ వామనాథన్ విష్ణుమూర్తి గుడుగు నిజం చేస్తే మొత్తం హిందూ మతం మొత్తం నిజమైపోతుంది. అలానే ఇదిగోండి శివుడు సాక్షిగా చెప్తున్నాను నేను. శివుడు సాక్షిగా ఇది 75 సంవత్సరాలు స్వయంభుగా వెలిసిన శివలింగం అండి. ఇది శివుడు సాక్షిగా చెప్తున్నానండి. పెద్దమిలి గ్రామం, బాంగన మండలం, పార్వతీపురం జిల్లా, శ్రీకాకుళం పార్వతీ జిల్లా అండి.
శివుడు సాక్షి 75 సంవత్సరాల శివలింగం అండి ఇది. అలానే చూడండి ఇక్కడ భారతదేశ చరిత్ర, భారతీయ సమాజం ఇవన్నీ కూడా చదువుతుంటాను నేను. కానీ వీళ్ళందరూ కూడా గ్రూప్ 2 కోచింగ్కి వెళ్ళాను కాబట్టి సచివాలయం జాబులోనే వస్తాయని కూడా అది కూడా రాని దగ్గర వచ్చి సాగిపోయిందండి ఈ గొడవల వల్లనే. అలానే ఇది నాకు దుర్గమ్మ ఏకైక ఆప్షన్ అండి. ఇంకొక రెండు నెలల్లో పూర్తి చేయాల్సిన అవసరం, ఎందుకంటే 2021లో ఆ గుడుగు దొరికింది. 2023లో దుర్గమ్మ వారాహి మాత చూడండి ఇక్కడ సత్యం సంతోషి మాత, లలితమ్మ, సరస్వతీదేవి, వారాహి మాత, లలితాదేవి, భాగవత, శివుడు, ఇలా అన్ని మతాలకు సంబంధించిన సైన్స్ సంబంధించిన బుక్స్ కూడా చదువుతాను. ఇది వారాహి మాత. మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు వారాహి దీక్ష చేస్తున్న కాలంలో జూలై 2, 2024 సంవత్సరంలో జూలై 2వ తేదీ నాకు వారాహ అవతారం కల్లోకి వచ్చిందండి. సముద్ర గర్భంలో నాకు వారాహమూర్తి విష్ణుమూర్తి వారాహ అవతారం దర్శనమిచ్చాడు. రౌండ్ ఫేస్తో 2 దంతాలతో పసుపు పంచ జంధ్యం వేసుకుని ఉన్నాడు. కేవలం బుక్స్ జాగ్రత్త అని ఒక పదం చెప్పేసి మాయమైపోయింది. సముద్ర గర్భంలో మొత్తం క్రికెట్ స్టేడియంలో షాప్గా ఉంది. జూలై 2వ తేదీ అండి ఆ రోజు. అప్పటికి మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు వారాహి దీక్ష చేస్తున్నారు. ఇదిగోండి వారాహి మాత. ఈ బుక్కులేవి పెద్దగా అంటే ఈ డిస్టర్బెన్స్ వల్ల పెద్దగా చదవడం లేదండి. ఇక హిందూ మతం ఛాన్స్ ఇస్తే కలియుగం అంతం చేసి వామనాథంలో వ్యక్తులను బలి చక్రవర్తి వామనుడు దానం ఇచ్చిన 3 అడుగుల భూమి గెలుస్తుందా, లేదంటే వాళ్ళ స్వార్థంతో 4 అడుగులు ఆక్రమించేసి నన్ను పిచ్చివాడిని చేసి మెంటల్గా చేసి ఇదిగోండి అది చేసి ఇప్పటికీ కూడా నేను నిద్రలేని రాత్రులు అనేవి గడిపాల్సిన పరిస్థితి అండి. ఇది మెంటల్ కేర్ హాస్పిటల్లో ఈ సీసీ కెమెరా వీడియోస్ కూడా తీసుకొస్తే, ఈ డేట్న సీసీ కెమెరా వీడియోస్ తీసుకొస్తే వాడు వస్తాడండి, నాకు తగిన న్యాయం చేస్తాడని శాసిస్తుంది. ఈ వీడియో అనేది మన నిమ్మక జయకృష్ణ గారు పాలకొండ కోటదుర్గం గుడి సాక్షిగా, పాలకొండ నియోజకవర్గం సాక్షిగా నిమ్మక జయకృష్ణ గారు అలానే పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వెళ్తే అక్కడ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ, అలానే మోడీ గారు కూడా ఇది హిందూ మతానికి సంబంధించిన విషయం కాబట్టి నేను అన్నీ కూడా చెప్తున్నానండి. అందుకే నాకు ఇది అవసరం లేదు. నా వయసు 32 సంవత్సరాలు, నేనేదో చిన్న జాబ్ అయితే చేసుకొని బతికే అవకాశం ఉంది, కానీ ఆ బతుకు కూడా లేకుండా చేస్తారండి. ఇప్పుడు ఉపాధి పనికి వెళ్ళాలని కూడా ఎందుకంటే మెంటల్ కేర్ హాస్పిటల్లో ఈ గజాల దుడ్లో పెట్టేసి ఇంజక్షన్ వేసేవారు అండి. దానివల్ల ఇప్పటికీ నొప్పి ఉంది. ఇదిగోండి ఇంతవరకు స్నానం చేసేటప్పుడు ఇదిగోండి జగ్గుతో కూడా స్నానం చేయలేని పరిస్థితి ఉంది. అంత అనువు చేస్తారు వాళ్ళ స్వార్థానికి. టీచింగ్ కూడా వెళ్ళడానికి ఇదిగోండి ఇలా రాయడానికి కూడా నేను బీఎస్సీ బీఈడి చేసినప్పుడు నాకు టీచింగ్ ఫీల్డ్ ఇస్తాము. అండ్ ఉపాధి పని కూడా వ్యాసగలను వెళ్తే అది కూడా లేకుండా అయిపోయిందండి నా పరిస్థితి. హిందూ మత పెద్దలు న్యాయం చేస్తారు. ఇదిగనే నాకు చిన్న డిసీజ్ ఉంది కాబట్టి ఇదిగోండి గవర్నమెంట్ హాస్పిటల్ మొన్నే వెళ్ళాను. మొన్నే జనవరి 10వ తేదీన వెళ్ళానండి. వాళ్ళు 9 పాయింట్ బ్లడ్ ఉందండి. చూడండి 9.3 హిమోగ్లోబిన్ బ్లడ్ ఉందండి. అంతే నాకు కూడా ఆరోగ్యం అనేది కొద్దిగా విస్మిస్తూ ఉండే పరిస్థితి. అయినా సరే నేను భవన దీక్ష చేసి ఇప్పుడు అందరూ కూడా పిచ్చివాడిని అని అంటున్నారండి. నాకు హిందూ మత పెద్దలు కానీ పవన్ కళ్యాణ్ గారు, జయకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలానే మోడీ గారు మిమ్మల్ని అందరినీ కూడా మా అసిరితల్లి దుర్గమ్మ చూపించిన ఆయన వీళ్ళందరూ వస్తారు, మనకి విజయం చేరుస్తారు అని చెప్పేసి జనవరి 15 మకర జ్యోతి దర్శనం తర్వాత కొనుమ బుధవారం అండి. ఆ రోజున వీళ్ళందరూ వస్తారు, నాయన మనకు విజయం చేకూరుస్తారు, నువ్వు ధైర్యంగా ఉండు, గాబరపడకు అని సీక్రెట్గా ఇది మిమ్మల్ని కూడా ఇక్కడే పడుకున్నానండి. ఇది ఋషులు, ఇది శివలింగం. ఇక్కడ ఋషుల్లో నేను దీక్ష చేసుకుని ఉంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీరు గత ఈ శివరాత్రి తర్వాత 4 రోజు 5 రోజులు మీరు కళ్ళ అంటే సీక్రెట్గా ఒక ఆడియో టేప్ చిన్న పాత టేప్ రికార్డర్ చూపించి ఇంత సీక్రెట్గా మీకు ఈ విషయం తెలియజేయాలన్నట్టుగా చూపించండి. నేనైతే పెద్ద ఫ్లెక్సీ పెట్టి చదివాను స్టేజ్. అక్కడ మన శివరాత్రి రాత్రిలో మొత్తం స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేస్తాను అనుకున్నాను. బట్ దుర్గమ్మ అది కాదు, ఇలా పెద్దలకి సీక్రెట్గా వెళ్ళాలని చెప్పి ఈ వీడియో అనేది మీ వరకు వస్తుందని శాసిస్తున్నానండి. జయకృష్ణ గారు అలానే జయకృష్ణ గారు ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అలానే లోకేష్ గారు, ఇలా అందరు హిందూ మత పెద్దలు, అందరు పార్టీలు అందరూ కూడా హిందూ మతంలో ఉన్నారు కాబట్టి హిందూ మతాన్ని ఈ కలియుగంలో వచ్చిన వామనాథ విష్ణుమూర్తి గుడికి ఇంత పెద్ద ప్రపంచంలో కేవలం తెలుగు నేలకే వచ్చిందండి అవకాశం. విజయవాడ ఇందరికీ సాక్షి చెప్తున్నాను, విజయవాడ వరదలు సాక్షిగా చెప్తున్నాను. ఇక్కడ దుర్గమ్మ వచ్చి ఉందనడానికి విజయవాడ వరదలు కూడా ఒక సాక్ష్యం అండి. దుర్గమ్మ ఒక హామీ ఇచ్చింది, నాయన నువ్వు వచ్చి నేను చేస్తానని చెప్పి అన్నది. ఆ విధంగానే
తను గెలుపు చేరుకోవడానికి తన ఈ భూమిని మళ్ళీ భవిష్యత్ తరాలకి మూగజీవాల కోసం, ప్రకృతి కోసం, పర్యావరణం కోసం ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఒక కలియుగ బలి చక్రవర్తి ఒకడు 4 అణుకులని మాకు ఆక్రమించాడు. వాడిని మనం హిందూ మతం ధర్మం ప్రకారంగా చేస్తే న్యాయం ఉంటుందండి. భారత రాజ్యాంగం ప్రకారం అయితే 70 సంవత్సరాల భారత రాజ్యాంగంలో వాడు చేసిన దానికైతే ట్రీట్మెంట్ లేదని మాకు లాయర్లు కూడా చెప్పారు. ఎందుకంటే థర్డ్ పార్టీ, ఫోర్త్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మేమిద్దరం కూట్టుకుని వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చిందండి. కాబట్టి ఒక సెకండ్, నాకు మన జయకృష్ణ గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి, అలానే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన మోడీ గారు, అమిత్ షా గారు, ఇలా హిందూ మత పెద్దలు, హిందూ మతకు సంబంధించిన పెద్దలందరూ కూడా న్యాయం చేస్తే జై శ్రీరామ్ న్యాయం చేస్తారని శాసిస్తున్నాను. ఇది వామనంత విష్ణుమూర్తి గుడికి ఒక అర్థం ఈ ఉగాదికి, ఈ వస్తున్న ఉగాది విశ్వనామ విశ్వాన్ని జయిస్తుందా అనేది దుర్గమ్మ టాస్క్ అండి. నాకు న్యాయం చేస్తారని శాసిస్తున్నాను. ధన్యవాదాలు. జై శ్రీ